అఘోరి చెబుతూ వచ్చేది ఎప్పుడు వీడియోలో, కానీ అఘోరి పనులు మాత్రం ఎప్పుడు వివాదాస్పదంగా ఉంటూ వచ్చేవి. మరీ ముఖ్యంగా అఘోరి శ్రీవర్షిని ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో, అఘోరి శ్రీవర్షిని ఎప్పుడైతే తనతో తీసుకువెళ్ళిపోయిందో అఘోరిపై పెద్ద స్థాయిలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఎక్కువ మంది అఘోరిని అప్పటి వరకు ఎవరైనా అఘోరిని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అఘోరిని ఆఖ్యానం నుంచి మరికొంతమంది వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు అఘోరి పైన కొన్ని మోసం చేసిందంటూ ఫిర్యాదులు కూడా రావడంతో అఘోరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అరెస్ట్ అయిన తర్వాత అఘోరి ఏం మాట్లాడిందో చూద్దాం. ఇప్పుడు మీతో పాటు ఉన్న కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది, మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది, మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది, మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది, మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది, మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? అఘోరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు తెలంగాణ పోలీసులు. అఘోరి చెబుతూ ఉంది, కేసు కోర్టులో ఉంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, నేను పోలీసులకు సహకరిస్తాను అని అఘోరి చెబుతూ ఉంది. ఎక్కడా కూడా అక్కడ శ్రీవర్షిని మాత్రం కనిపించడం లేదు. కేవలం అఘోరి పైనే పోలీస్ స్టేషన్లో కేసు ఉంది కాబట్టి బహుశా శ్రీవర్షిని కుటుంబ సభ్యులకు అప్పగించారో లేదంటే శ్రీవర్షిని పోలీసుల సమక్షంలో ఇంకెక్కడైనా క్షేమంగా ఉందో. ప్రస్తుతానికి మాత్రం అఘోరినే కనిపిస్తుంది, ఎందుకంటే అఘోరి పైనే ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి కాబట్టి. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు. శిల్ప, అఘోరిని ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు? ఇప్పుడు న్యాయపరంగా ఏం జరగబోతోంది అఘోరి కేసు విషయంలో? తెలుగు రాష్ట్రంలో సంచలనం సృష్టించుకుంటే అఘోరి శ్రీవర్షిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో నిన్న అప్పటినటువంటి సమాచారంతో అప్పటినటువంటి స్థానిక పోలీసుల సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి లోపల పోలీసులు అక్కడికి వెళ్ళి నేరుగా అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించారు. తెల్లవారుజామున హైదరాబాద్ రీచ్ అయ్యారు. లోపల పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి నాశనం చేస్తున్నటువంటి ఏసీపీ ఆఫీస్ తరలించి దాదాపు గంట నుండి 2 గంటల సేపు అఘోరిని విచారించారు. ముఖ్యంగా గతంలో సినీ ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాని ప్రకారమే చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు ఇక్కడికి రిమాండ్ విధించే ప్రస్తుతం నాసిం పిఎస్ నుండి చెవెల కోర్టుకు తరలిస్తున్నారు. మన విద్యకు కూడా ఎక్స్క్లూజివ్ ఆర్టీ పైన చూడొచ్చు. ఇప్పుడు మన ముందు వెళ్తున్నటువంటి కార్లోనే అఘోరి ఉన్నది. ప్రస్తుతం అఘోరి మాత్రమే కనిపిస్తుంది, శ్రీవర్షి మాత్రం కనిపించడం లేదు. అక్కడ మాట్లాడటం నేను కోర్టుకి కావచ్చు, కోర్టుకు సహకరిస్తాను, నా భార్య నాతో పాటే ఉంటుంది అంటే శ్రీవర్షిని ఉద్దేశించి నా భార్య నాతో పాటు అంటే శ్రీవర్షిని కూడా పోలీస్ స్టేషన్ తీసుకొస్తావా, పోలీసులు కంప్లైంట్ అయిందంటే దానికి ఏం సమాధానం ఇవ్వకుంటే ఇప్పుడు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది, దీని గురించి నేనేం మాట్లాడలేదు అంటూ కూడా అఘోరి చెప్పుకుంటూ వస్తుంది. సో మొత్తం మీద మనం విడుదల చేసుకోవచ్చు. అఘోరిని తెలంగాణ కోర్టులో తరలించిన ప్రొడ్యూస్ చేసిన అనంతరం 14 days రిమాండ్ ఎదుర్కొనే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఒకవైపు మహిళ ఎవరైతే ప్రొడ్యూసర్ 10 లక్షలు పూజల పేట 10 లక్షలు కాటేశారు. అనంతరం డబ్బు చూస్తే చంపేశానంటూ కూడా చంపేశానంటూ అఘోరి చేసినట్టు కూడా తను సంచలన ఆరోపణలు చేసిన దీనిపైన పోలీసులు ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి అన్ని ఆధారాలు సేకరించిన అనంతరం మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి క్షణం అఘోరి పైన నిఘా పెట్టారు. గతంలో ఇక్కడ వచ్చి చేసుకున్న అనంతరం యూపీకి వెళ్ళాక మొత్తం ప్రతిక్షణ నిఘా పెట్టారు. స్థానికుల పోలీసుల సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఈ రోజు మేతుల పోలీస్ స్టేషన్ అది ఇక్కడ ఏసీపీ కార్యాలయం అనంతరం విచారించారు. ఏసీపీ విచారించిన అనంతరం దానికి సంబంధించినటువంటి 10 లక్షలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, తను ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి ఆధారాలు ముందుకు చూపించి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎంతమంది బాధితులు ఉన్నారు అనేది కూడా అదే విధంగా ఇక్కడికి అక్బరి ఫస్ట్ కూడా గతంలో తెలంగాణ ఉమెన్ కమిషన్ కూడా
ఉమెన్ కమిషన్ ఆశ్రయించి శిల్ప ఇప్పుడు అఘోరీని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అఘోరి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తారా కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు, లేదంటే అఘోరికి ఇప్పుడు వైద్య పరీక్షలు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కోరతారా లేదా పోలీస్? నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ విచారించిన అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ప్రొడ్యూస్ చేయడానికి తీసుకెళ్తున్నారు. ప్రొడ్యూస్ చేసిన అనంతరం రిమాండ్ కనుక విధిస్తే ఖచ్చితంగా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వైద్య పరీక్షలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇప్పుడు ఉన్నటువంటి వైపు తను మోసం చేసినట్టు 10 లక్షలకు సంబంధించినటువంటి ఆధారాలు పూర్తి స్థాయిలో పోలీసులు సేకరించిన ఆధారాలు ఉండడంతోనే ప్రస్తుతం విచారించిన అనంతరం డైరెక్ట్ గా కోర్టుకు తీసుకెళ్తున్నారు. కోర్టుకు తీసుకెళ్లిన అనంతరం దీనికి సంబంధించి 14 days రిమాండ్ విధించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద ఎట్టకేలకు అఘోరి శ్రీవచన్ ఎపిసోడ్ లో ఈ రోజు బిగ్ ట్విస్ట్ నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ ఎట్టి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలకు రానంటూ కూడా అఘోరి వీడియో రిలీజ్ చేసింది. ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ లోనే ఈ నచ్చడే మమ్మల్ని వదలండి, మేము మా దేశం మీద మేము కొనసాగిస్తున్నామంటూ కూడా ఒకవైపు అఘోరి వీడియో రిలీజ్ చేసింది. సో ఎట్టకేలకు పోలీసులు కూడా ఈ అఘోరి వ్యవహారం అనేది తలనొప్పిగా మారింది. సో గతంలో పోలీసులతో గొడవ పెట్టుకున్న సంఘటన కూడా చూసాము. సో ప్రస్తుతం ఎట్టకేలకు పోలీస్ స్టేషన్ లో ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం అఘోరిని అరెస్ట్ చేసి అనంతరం నార్సింగ్ పిఎస్ లో తీసుకొని వస్తారు. పిఎస్ తీసుకొని వచ్చిన విచారించిన అనంతరం ఇప్పుడు చెవెలకోటకు తరలించినారు. చెవెలకోట తరలించిన అనంతరం 14 days రిమాండ్ విధించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి ఏదైతే వెయిట్లు అందులో అఘోరి ఉంది. సో నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి చెవెల సైడ్ ప్రస్తుతం అఘోరిని తీసుకెళ్తున్నారు. దాదాపు మరి 20 నిమిషాల్లో 20 నుండి 30 నిమిషాల మధ్యలో కోర్టుకు చేరే అవకాశాలు శిల్ప ఇప్పుడు అఘోరిని ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారు? నేను మొదటి భార్యనంటూ ఒక మహిళ ముందుకొచ్చారు, తనను మోసం చేసింది అఘోరి ప్రేమ పేరుతో అంటూ ఆ కేసులోనా, లేదంటే పూజల పేరుతో లక్షల రూపాయలు అఘోరి వసూలు చేసింది అంటూ ఒక మహిళ కేసు పెట్టారు, ఆ కేసులోనా? పోలీస్ స్టేషన్ వాళ్ళు అతన్ని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ లోనే ఒక సినీ ప్రొడ్యూసర్ తనను మోసం చేసి 10 లక్షలు సాధించారంటూ కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ ఆధారంగా ప్రస్తుతం పోలీసు కేసు నమోదు చేశారు. దాని కింద ప్రస్తుతం కేసు నమోదు చేసి దాని కింద పోలీసులు అప్పులు తీసుకొని విచారించాలి. ఇంకోవైపు ఫస్ట్ వైపు అయినటువంటి రాధిక శెట్టి ఉమెన్ కమిషన్ ఆశ్రయించింది. కానీ సంబంధించి ఎప్పటికీ ఎలాంటి కేసు కూడా నమోదు అవ్వలేదు. కానీ కేవలం ప్రస్తుతం బూతుల పేట తను 10 లక్షలు తీసుకుని సో ఆ 10 లక్షలకు సంబంధించినటువంటి కేసు మాత్రమే అఘోరి పైన నమోదైంది. దీనికి సంబంధించి పోలీసులు ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా పోలీసులు అఘోరి ముందు పెట్టారు. అఘోరి ముందు పెట్టారంటే ఎందుకు తీసుకోవాలి? శిల్ప ఇప్పుడు అసలు శ్రీవర్షిని ఎక్కడుంది? శిల్ప శ్రీవర్షిని ఎక్కడుంది? అసలు శ్రీవర్షికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు.